ఓకే, గుడ్ మార్నింగ్. సారీ, మార్నింగ్ లాగే ఉంది రోజంతా. గుడ్ ఈవినింగ్ అన్న. ఆన్లైన్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మీకు కూడా. తిన్నారా? ఫుల్గా తిన్నారా? ఓకే. సొసైటీ, లెట్ స్టార్ట్. ఇండియన్ సొసైటీ. ఓకే, మోస్ట్లీ మెయిన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. దెర్ మే బి క్వశ్చన్స్ ఫ్రమ్ ఫిలిమ్స్, అంటే ఫిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, బట్ మోస్ట్లీ మెయిన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, కంప్లీట్గా మెయిన్స్ కోసమే ఉన్న సబ్జెక్ట్. మెయిన్స్ సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేయబడిన సబ్జెక్టు ఇండియన్ సొసైటీని డిస్కస్ చేద్దాం. సో అంటే ఇందులోంచి మనకి ఎంసిక్యూస్ ఇలాంటివి కూడా ఉండవు. ఓకే, అంటే ఒకవేళ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినా మోస్ట్లీ ఏ రూపంలో చూస్తాం? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ రూపంలోనే చూస్తాం. ఓకే, దీనికి ఇంపార్టెన్స్ కూడా పెరిగింది సొసైటీకి. అంటే ఇది తెలుసు కదా, జిఎస్ పేపర్ 1లో భాగంగా వస్తుంది. దిస్ పార్ట్ ఆఫ్ జిఎస్ పేపర్ 2. జిఎస్ పేపర్ 2 కదా, జిఎస్ పేపర్ 1 ఓవరాల్గా చూసుకుంటే పేపర్ 2 కానీ దిస్ పార్ట్ ఆఫ్ జిఎస్ పేపర్ 1. ఓకే, మనకి మామూలుగా ఫస్ట్ పేపర్ ఎస్ఏ కదా పేపర్ 1. పేపర్ 2కి వచ్చేటప్పటికి ఇక నుంచి జిఎస్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇందులో జిఎస్ పేపర్ 1 మనకి 3 సబ్జెక్టులు కలిగి ఉంటుంది మెయిన్గా. ఒకటి హిస్టరీ, 2 జాగ్రఫీ, 3 సొసైటీ. 3 సబ్జెక్ట్స్ మీకు తెలిసే ఉంటుంది. ఇదేం తెలియంది కాదు, కొత్తదేం కాదు. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడే ఆల్రెడీ సిలబస్ని క్లియర్గా చూసే ఉంటారు. ఓకే, అంటే ఇందులో మనకి హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. 3 కూడా ఉంటాయి. మూడింట్లోంచి మెయిన్స్లో మనకి క్వశ్చన్స్ రావచ్చు. అంటే మొత్తం 20 క్వశ్చన్స్లో హిస్టరీ నుంచి కొన్ని ఉంటాయి, జాగ్రఫీ నుంచి కొన్ని ఉంటాయి, సొసైటీ నుంచి కొన్ని ఉంటాయి. ఓకే, అండ్ ట్రెండ్ చూస్తే, అంటే ఒక వెబ్సైట్లో ఇచ్చిన ట్రెండ్ ప్రకారం మనకు చూసుకుంటే, ఓకే, అంటే ఇది వేరీ అవుతుంటుంది. కొంతమంది ఒక్కొక్కటి ఒకలా చెప్తారు కదా. సో 2018లో సొసైటీ యొక్క ఇంపార్టెన్స్ చూడండి. అంటే గ్రీన్ కలర్ మనకి సొసైటీ, ఈవెన్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంది కదా, ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మెన్షన్ చేశారు. ఓకే, 4 సబ్జెక్టులు చూసుకుంటే అక్కడ 2018లో నియర్లీ 11 వరకు క్వశ్చన్స్ సొసైటీకి సంబంధించి వచ్చాయంట. అలాగా 2019, 2018, 19 ఎక్కువ వచ్చాయి. మళ్ళీ తర్వాత 2020 నుంచి నార్మల్ లెవెల్కి వచ్చేసింది. నార్మల్ లెవెల్ అంటే ఒక యావరేజ్ లెవెల్కి వచ్చేసింది. సో మీరు చూస్తే 2020, 2021, 2022, 2023, 24 ఇంకా అవ్వలే కదా. సో ప్రతి సంవత్సరము కూడా సొసైటీ నుంచి యావరేజ్గా అంటే 6, 6, 4 ఇలా అనుకుంటే మనకి దగ్గర 5 క్వశ్చన్స్ వరకు వస్తుంది. 5 అనుకోండి, అంటే యావరేజ్ నెంబర్ ఒక 5 అనుకోండి. అందులో కొన్ని 12.5 మార్క్స్, కొన్ని 10 మార్క్స్ ఇలా చూసుకుంటే మొత్తం మీద మనకి ఎన్ని మార్కులు రావచ్చు? దగ్గర 70-80 మార్కుల వరకు రావచ్చు. ఓకే, ఒక్కొక్కసారి 100 మార్కుల వరకు కూడా వచ్చే సందర్భం. అంటే ప్రతిసారి ఒకేలా ఉండదు కదా. ఇక్కడేమి బ్లూ ప్రింట్ అంటూ లేదు. యూపీఎస్సీ హ్యాస్ నో బ్లూ ప్రింట్. ఓకే, సబ్జెక్టులు ఇస్తాడంతే. ఆ సబ్జెక్టులో ఎన్ని మార్కులు ఇస్తాడనేది వాడి ఇష్టం, మన ఇష్టం కాదు. ఓకే, లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ ఇలా ఉన్నాయి కదా అని చెప్పి ఇలాగే ఉంటుందా? ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. అరే 10 క్వశ్చన్లు ఇచ్చారు కదా అని చెప్పి 2019లో 2020కి అలాగే ప్రిపేర్ అయ్యేలేమనుకో, ఎన్ని వస్తాయి? 6 క్వశ్చన్సే వస్తాయి. ఓకే, 2019లో ఆర్ట్ అండ్ కల్చర్ 1 క్వశ్చన్ వచ్చింది కదా, పర్వాలేదు, అవసరం లేదని వదిలేసామనుకో, 2020కి 4 క్వశ్చన్లు వస్తాయి. చెప్పాం కదా, యూపీఎస్సీ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. మనం ఆలోచించేదానికి ఎప్పుడూ ఆపోజిట్ గానే ఉంటుంది. ఓకే, నో బడీ కెన్ ఎక్స్పెక్ట్. ఎవరెవరో కొంతమంది ఏం చేస్తారంటే ఏదో చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ చెప్తారు కదా. అందులో ఎవరిదో ఒకరిది రైట్ అవ్వగానే వాళ్ళు ఏం చేస్తారు, ఇక మేమే తోపన్నట్టుగా ఫీల్ అవుతారు. అంటే ఎవరైనా కూడా, ఇది మేబీ ఒక ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, ఒక ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఎవరైనా. సో బట్ ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నో బడీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఒక యావరేజ్నే మనం ఎప్పుడు ఫాలో అవ్వాలంతే. యావరేజ్గా క్వశ్చన్స్ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే మేబీ ఒక 4 క్వశ్చన్స్ రావచ్చు, ఒక 5 క్వశ్చన్స్ రావచ్చు. ఇంకా ఎక్కువ అవకాశం ఉంటే ఒక 6-7 క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, మేబీ తగ్గితే ఒక 2-3 క్వశ్చన్స్ అయినా వస్తాయి. మినిమం 2-3 క్వశ్చన్స్ అయినా వస్తాయి అన్న ఒక ఆలోచనతో, అంటే మన చేతుల్లో ఒక 50-60 మార్కులే ఉన్నాయి అన్న ఆలోచనతో సొసైటీని చదువుకొని వెళ్తే యూ కెన్ ఆన్సర్ పర్ఫెక్ట్లీ. ఖచ్చితంగా ఆన్సర్ చాలా నీట్గా ఆన్సర్ చేయగలరు. ఓకే, అండ్ ఈ సొసైటీ చదువుకునేటప్పుడు
మనం అంటే మీరు ఎథిక్స్ ని చదువుకున్నారు కదా, ఎథిక్స్ ని యాడ్ చేయడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. ఓకే, మీ నాలెడ్జ్ అంటే మీరు సొసైటీ ఏ క్వశ్చన్ రాసినా కూడా ఇంక్లూడ్ యువర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఆల్ సబ్జెక్ట్స్. అంతే కదా, ఇప్పుడు హిస్టరీలో ఉంటుంది సొసైటీ గురించి. ఓకే, ద సొసైటీ ఆఫ్ ద శాతవాహనాస్ ఆర్ ద సొసైటీ ఆఫ్ ద మౌర్యన్స్, ద సొసైటీ ఆఫ్ ద మొఘల్ పీరియడ్. ఓకే, ఇక్కడ అన్ని దగ్గర ప్రపంచ చరిత్రలో మనం ఎన్నో సొసైటీలు చూసాం. సో ఈ సొసైటీలు అన్నింటిలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది కదా, దాన్ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. క్వాలిటీలో ఉంటాయి సొసైటీకి సంబంధించిన నాలెడ్జ్. అంటే సొసైటీలో ఉన్న డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఉమెన్స్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ సొసైటీ. డిసేబుల్డ్ పీపుల్, దే ఆర్ ద గ్రూప్ ఆఫ్ సొసైటీ. చిల్డ్రన్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ సొసైటీ. అంటే వీళ్ళందరూ సొసైటీలో గ్రూపే. వీళ్ళకి సంబంధించి రకరకాల అంశాలు మనకి పాలిటీలో కనిపిస్తుంటాయి, ప్రతిరోజు చూసేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని ఇంక్లూడ్ చేయండి. ఓకే, అన్ని ఇంక్లూడ్ చేయండి. అన్నింటికంటే ముందుగా ఎథిక్స్ లో ఉంటాయి కదా మనకి. ఓకే, ఎంపతి, సింపతి, ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇలాంటివి అన్నింటినీ వాడి రాస్తేనే మన క్వశ్చన్ కంటూ ఒక అర్థం ఉంటుంది. ఓకే, లేకపోతే ఏదో టెక్స్ట్ బుక్ లో ఉంది, వాళ్ళు ఏదో క్వశ్చన్ అడిగారు, నేను ఏదో రాసేసాను అని వచ్చేసాం అనుకోండి, ఆ క్వశ్చన్కి అర్థం ఉండొచ్చేమో కానీ ఆన్సర్కి ఎలాంటి అర్థము ఉండదు. ఓకే, అంటే మనకి ఆన్సర్ రైటింగ్ లో కొంతమంది చేసే తప్పు ఏంటంటే, ఏదంటే మన ఎమోషన్ అక్కడ చూపించడానికి వద్దులే, మన ఎమోషన్ అక్కడ ఎందుకు చూపించాలనుకుంటారు. ఓకే, నెగిటివ్ ఎమోషన్స్ ని చూపించకపోవచ్చు, పోనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ని చూపించకపోవచ్చు, కానీ కరెక్ట్ ఎమోషన్ ని చూపించవచ్చు. మనకి తప్పేముంది? ఓకే, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వేది ఒక పార్టీ గురించి లీన్ అయిపోయి రాయకు. అంటే ఎన్డీఏ వైపు లేకపోతే ఇండియా అలయన్స్ వైపు ఎవరి వైపు లీన్ అయి రాయకుండా నీకు అనిపించింది క్లియర్ గా రాయి, మనసులో ఉన్న విషయాలు చెప్పు, పర్వాలేదు. ఓకే, అది అంటే ఎప్పుడు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు అంటే పొరపాటు కూడా మన ఎమోషన్స్ అక్కడ యాడ్ చేస్తే నాకు ఇష్టం ఉండదు సార్. మ్యూట్ చేయండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు. చేశాను, ఆల్రెడీ నేనే చేశాను. ఓకేనా, సో ఎమోషన్స్ ని యాడ్ చేయండి, అన్ని యాడ్ చేసి కరెక్ట్ గా ప్రతి సబ్జెక్ట్ లో ఉన్న నాలెడ్జ్ ని తీసుకొని రాయడానికి ట్రై చేయండి. ఓకే, అప్పుడు ఖచ్చితంగా మీనింగ్ఫుల్ గానే ఉంటుందండి, నో ప్రాబ్లం. ఓకే, ఎక్కడా కూడా మనకి ఏమీ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే లేదు. ఓకే, సో ఇంకా మనకి సొసైటీలోకి వెళ్ళిపోతే, ఓకే, సొసైటీ అనగానే సోషల్ రిలేషన్సే గుర్తొస్తాయి మనకి. మనం బతుకుతుంది కూడా సొసైటీలోనే కదా. మీరు ఒక ఊర్లో ఉన్నారు, మీ ఊరు ఒక సొసైటీ. సింపుల్ గా చెప్పాలంటే, అంటే సొసైటీ అంటే ఇంకేదో ఎక్కడికి వెళ్ళి ఆలోచించకండి. సొసైటీ అంటే ఒక రిలేషన్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఒక ఊర్లో ఉన్నారు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు మీరు విలేజ్లోకి వెళ్ళి చూస్తే ఎవ్వరూ కూడా ఎక్కువ శాతం పేర్లు పెట్టుకొని పిలుచుకోరు. విలేజెస్ లో ఉన్నారు కదా, మీరు కూడా తెలిసే ఉంటుంది, ఎప్పుడో వెళ్ళే ఉంటారు కదా. ఎవరు చూసినా బాబాయ్, తాత, చిన్నాన్న, పెన్నాన్న, అక్క, చెల్లి ఇలాగే పిలుస్తాయి. ఇప్పుడు మా ఊరు వచ్చి నేను వెళ్తాను, వెళ్తాను, ఊర్లో ఎంతమంది ఉంటే ఊర్లో సగం మందిని నేను రిలేషన్స్ లోనే పిలుస్తాను, ఏదో ఒక రిలేషన్. వాళ్ళు ఎవరు నా బాబాయ్ కాదు, ఎవరు నా పిల్లి కాదు. సౌండ్ వస్తుంది. ఓకే, సో అక్కడ రిలేషన్స్ లేకపోయినా ఏం చేస్తున్నాం, కల్పించుకొని చెప్తున్నాం, అంతేనే కదా. కల్పించుకో అంటే అక్కడ ఏంటి, సింపుల్ పాయింట్ ఏంటంటే వాళ్ళతో కలిసి ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను, అంతేనే కాదు. వాళ్ళతో కలిసి ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి ఒక రిలేషన్ పెట్టి పిలుస్తున్నాను, లేకపోతే వాళ్ళది రిలేషన్ పెట్టి పిలవాల్సిన అవసరం ఏంటి, పేరు పెట్టి పిలవచ్చు. ఓకే, అంటే సొసైటీ ఈజ్ నథింగ్ బట్ మోస్ట్లీ అబౌట్ రిలేషన్స్. ఓకే, సోషల్ రిలేషన్స్. ఓకే, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. ఓకే, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. ఓకే, మ్యాన్ సొసైటీలో బతుకుతున్నాడు, అందరిలో కలిసి బతకాల్సిందే. అలాంటి ఓకే మనిషి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సమాజంలో బతుకుతూ ఉన్నప్పుడు అందరితోని రకరకాల రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు, తన యొక్క అవసరాల కోసం కానీ. ఓకే, అంటే లైక్ మీరు ఇప్పుడు నాతో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, మీ ఎడ్యుకేషన్ అనే అవసరం కోసం మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఒక సోషల్ రిలేషన్, అంతేనే కదా. ఓకే, లేకపోతే మీ ఊర్లో అంటే మీ ఇంటి దగ్గర అమ్మా నాన్నతో రిలేషన్, ఓకే, అది బ్లడ్ రిలేషన్. ఓకే, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరంగా నువ్వు
సొసైటీలో ఉన్న వేరే వ్యక్తితో రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నావు. ఓకే, లేకపోతే నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇన్స్టిట్యూట్లో మీకు నాకు ఉన్న రిలేషన్ వేరు, మీ పక్కన మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు మధ్య ఉన్న రిలేషన్, మీరు ఒకే ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నారు, ఫ్రెండ్స్ గా మారుతున్నారు. ఓకే, లేకపోతే కంపెనీలో పనిచేస్తున్నారు, కొలీగ్స్. ఓకే, అంటే ప్రతి మనిషికి కూడా ఇంకొక మనిషితో ఏదో ఒక రకంగా రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషనే మనకి ఈ సొసైటీ రూపంలో మనం చదువుకుంటున్నాం. సొసైటీ రూపంలో చదువుకుంటున్నాం అంటే డెఫినేషన్, సొసైటీకి అంటూ డెఫినేషన్స్ అంటే చాలా ఉంటాయి, దొరుకుతాయి మనకి. ఓకే, ఆ డెఫినేషన్ చెప్పడం కాదు మనకు ఉద్దేశం, సొసైటీ గురించి తెలుసుకోవడమే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి సొసైటీ సిలబస్ చూసుకోండి. సొసైటీ సిలబస్ క్లియర్గా అంటే యూపీఎస్సి సిలబస్ పేపర్లో, యూపీఎస్సి నోటిఫికేషన్లో మనకి ఇచ్చిన సిలబస్ ఏంటి? ఓకే, కనిపిస్తుందా? ఇదిగోండి ఇక్కడ నుంచి బ్రేకప్. ఫస్ట్ వన్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే ఇండియన్ సొసైటీ యొక్క లక్షణాలు ఏంటి, అసలు ఏంటి, ఎలా ఉంటుంది అసలు ఇండియన్ సొసైటీ అంటే ప్రపంచంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్కలా ఉంటుంది. ఎప్పుడు మాట్లాడుతుంటాం కదా, అరే వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది, వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి మా కల్చర్ని ఏంటది నాశనం చేసేసింది అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు కదా. సో అంటే అక్కడ కల్చర్ ఉందంటే అక్కడ ఒక సొసైటీ ఉంది. ఓకే, ఇక్కడ కల్చర్ ఉందంటే ఇక్కడ ఒక సొసైటీ ఉంది. సో ఈ ఇండియన్ సొసైటీ యొక్క ఫీచర్స్ ఏంటి, లక్షణాలు ఏంటి, అసలు ఎలా ఉంటుంది? ఓకే, చిన్నప్పుడు చెప్తారు కదా, టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా ఫస్ట్ నుంచి మనకు ఒక చెప్తారేంటది, యూనిటీ అండ్ డైవర్సిటీ. మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన ఒకే ఒక్క ఫీచర్ యూనిటీ అండ్ డైవర్సిటీ, అంతే కదా. ఓకే, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. ఓకే, ఎందుకు? రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసే ఉన్నారు. రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసే ఉన్నారు. రకరకాల ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి, అన్నీ కలిసే ఉన్నాయి. రకరకాల రేసెస్ ఉన్నారు, మంగోలాయిడ్స్, నీగ్రాయిడ్స్ అని రకరకాల రేసెస్ ఉన్నాయి, రేసెస్ అన్ని కలిసే ఉన్నాయి. ఓకే, రకరకాల లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ ఉన్నారు, ఎన్నో లింగ్విస్టిక్ గ్రూప్స్ ఉన్నాయి. ఇండియాలో మోస్ట్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉంది. ఓకే, సో వీళ్ళందరూ కలిసే ఉన్నారు లేదా? ఓకే, అందరూ కలిసి పని చేసుకుంటున్నారు లేదా? కలిసి బతుకుతున్నారు లేదా? సో అలాంటి లక్షణాల గురించి, ఆ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందామని. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ సిలబస్ లోనే మెన్షన్ చేసింది ఆ డైవర్సిటీ గురించే క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది యూనిక్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ. ప్రపంచంలో ఏ సొసైటీకి ఇంత డైవర్సిటీ లేకపోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్కి వెళ్తే దేర్ విల్ బి ఓన్లీ వన్ డామినేటింగ్ రిలీజియన్, మిగతావన్నీ కూడా చాలా మైనర్. బట్ ఇండియాలో ఏది డామినేటింగ్ అని చెప్పడం అంటే హిందూయిజం ఎక్కువగా ఉంది, మెజారిటీగా ఉంది తప్పితే హిందూయిజంతో పాటు దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్, నెంబర్ ఆఫ్ క్రిస్టియన్స్, సిఖ్స్, ఓకే, జైన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని గ్రూప్స్ కూడా ఉన్నాయి. క్యాస్ట్ల పరంగా చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్యాస్ట్, ఎక్కడా కూడా ఇన్ని రకాల క్యాస్ట్ ఉండవు, ఓకే, ఇన్ని రకాల ఎథ్నిక్ గ్రూప్స్ ఉండవు. సో ఆ విధంగా డైవర్సిటీ గురించి చాలా డీటెయిల్ గా చదువుకో, అంటే ఇది ఒక సెపరేట్ కాన్సెప్ట్ గానే మనం చదువుకోవాలి. అందుకనే ఓకే, తర్వాత ఇందులోనే మనకి కాన్సెప్ట్స్ చాలా వస్తాయి, అవన్నీ చదువుతామండి. సెకండ్, రోల్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్. మహిళల గురించి ప్రత్యేకంగా తెలుసు కదా. ఓకే, ఇప్పుడు సొసైటీలో మహిళలు అంటే కొన్ని సొసైటీల్లో మహిళల యొక్క వాల్యూ చాలా తక్కువ. ఓకే, దే ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిప్రెస్డ్ క్లాసెస్ లైక్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీలో కూడా మహిళల యొక్క వాల్యూ కొంచెం తక్కువ. ఓకే, అందుకని ఇప్పటికీ కూడా మహిళలు ఓకే అంటే వాళ్ళ అబ్బాయిల నుంచి రక్షణ కోరుకుంటున్నారు, కానీ మాకు ఇంకా ఈక్వల్ పొజిషన్ కావాలని అనుకుంటారు. చాలా మంది బయటికి కనిపిస్తారు ఏంటది, మాకు అబ్బాయిలాగా ఈక్వల్ పొజిషన్ కావాలని, కానీ లోపల మెయిన్ గా వాళ్ళు కోరుకునేది ఏంటి, రక్షణ. ఓకే, కలకత్తా ఇన్సిడెంట్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. కలకత్తా కేసు చూశారు కదా, ఫాలో అవుతున్నారు కదా జాతీయ స్థాయిలో. అంటే నిర్భయ తర్వాత 2013 నిర్భయ కేసు తర్వాత అంత ఫేమస్ అయిపోయింది కేసు. ఓకే, అంతలా అంటే డాక్టర్స్ కి అక్కడ డాక్టర్స్ పరంగా వచ్చింది న్యూస్ లోకి. అండ్ మహిళల యొక్క సేఫ్టీ ఆఫ్ ద ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, సేఫ్టీ ఆఫ్ ద ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. ఎంతో మంది మహిళలు బయటకు వస్తున్నారు, ఒకప్పుడులా కాకుండా చదువుతున్నారు, చదివి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఉద్యోగాలు సంపాదించి ఏదో ఒక కంపెనీలో, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఎక్కడో దగ్గర పని చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఆర్ దే సేఫ్, ఆర్ దే ఆర్ గెటింగ్ ఆల్ బెనిఫిట్స్? ఓకే, అన్ని బెనిఫిట్స్ వాళ్ళకి వస్తున్నాయా? ఓకే, వాళ్ళ అవసరాలని కంపెనీలు పట్టించుకుంటున్నాయా? ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది ప్రతి కంపెనీలో కూడా క్రిష్ అనే ఒక ప్లేస్ ఉందని చెప్తుంది. క్రిష్ అనే పేరు
ప్రొనౌన్సియేషన్ నాది కరెక్ట్ గా ఉందో లేదో నాకు గుర్తులేదు. CRECHE, క్రెష్ అనే పదం మీరు వినే ఉంటారు. ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద యంగ్ చిల్డ్రన్ ఆఫ్ ఏ ఉమెన్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అట్ ఏ కంపెనీ. ఒక కంపెనీలో అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఒక చిన్నపిల్లడు ఉంటారు. ఒక చిన్నపిల్లడితో ఒక మహిళ కంపెనీకి రాగలదా? చిన్నపిల్లల బాధ్యత చూసుకోవాలి కదా. సో అలా రాలేదు కాబట్టి ఆవిడ పిల్లల్ని తీసుకొచ్చినా కూడా, చిన్నపిల్లని 1 year 2 year పిల్లల్ని తీసుకొచ్చినా కూడా వాళ్ళని కేర్ చేయడానికి, వాళ్ళని చూసుకోవడానికి ఇలాంటి సెంటర్స్ పెట్టాలని చెప్తుంది గవర్నమెంట్. అయితే ఎన్ని దగ్గరలో మనకి ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని దగ్గర ఇలాంటి ఫెసిలిటీస్ మనకి ప్రొవైడ్ చేశారు. సో అంటే ఉమెన్స్ యొక్క సేఫ్టీ, ఉమెన్స్ యొక్క రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ దాన్ని ఇంకా ఇప్పటికీ కూడా మనం సాటిస్ఫై చేయలేకపోతున్నాము. సో అలాంటి పరిస్థితుల్లో రోల్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్, ఓకే, ఉమెన్స్ ఆర్గనైజేషన్ గురించి రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ సొసైటీలో ప్రత్యేకంగా మహిళల యొక్క పాత్ర ఏంటి, ఓకే, హౌ దే కెన్ లీడ్ అవర్ సొసైటీ, ఇంకా హౌ దే కెన్ చేంజ్ అవర్ సొసైటీ, మన సొసైటీని వాళ్ళు ఎలా మార్చగలరు, ఎలా లీడ్ చేయగలరు, వాళ్ళకున్న అసలు ఇదేంటి, రోల్ ఏంటి, ఇదంతా కూడా మనకి ఇందులో చూసుకున్నామండి. అలాగే ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా ఓకే ఇందులో స్టడీ చేయాలి. దీంతో పాటు నెక్స్ట్ పాపులేషన్ కి సంబంధించిన ఇష్యూస్, పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్, అలాగే పవర్టీ, ఓకే, వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ ఫేస్డ్ బై మెనీ ఆఫ్ ద డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కి అలాగే డెవలపింగ్ కంట్రీస్ లో ఒక మేజర్ ఛాలెంజ్ పవర్టీ. ఆ పవర్టీ అనే అంశాన్ని ఇండియా ఎలా డీల్ చేసింది అసలు, అంటే దానికోసం అసలు ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చింది, పవర్టీ ఎలివియేషన్ కోసం గవర్నమెంట్ తీసుకున్న యాక్టివిటీస్ ఏంటి, వాట్ ఆర్ ద యాక్షన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఫర్ పవర్టీ ఎలివియేషన్, అంటే పూర్ గా ఉన్న ప్రజల్ని బిలో పవర్టీ లైన్ దాటి పైకి తీసుకురావడానికి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంది, అవన్నీ పవర్టీ గురించి డీటెయిల్ గా స్టడీ చేయాలి. అలాగే డెవలప్మెంటల్ ఇష్యూస్, అర్బనైజేషన్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ రెమెడీస్, ఓకే, పవర్టీ, డెవలప్మెంట్ ఇష్యూస్, అర్బనైజేషన్, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే వాటికి ఉన్న రెమెడీస్ ఏంటి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవడం ద్వారా మనం ఈ పవర్టీని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసేయచ్చు, ఇలాంటివన్నీ. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ ద వరల్డ్ ఈజ్ బికమింగ్ ఏ గ్లోబల్ సొసైటీ అన్నమాట. ఓకే, మొత్తం హద్దులన్నీ చెరిగిపోయి, ఒకప్పుడు కంట్రీస్ కి బార్డర్స్ ఉండేవి, ఇప్పటికీ ఫిజికల్ బార్డర్స్ అంటే ఫిజికల్ గా ఒక ఇమేజినరీ లైన్స్ ఉన్నాయేమో కానీ ఎప్పుడో కంట్రీస్ మధ్య బార్డర్స్ చెరిగిపోయాయి. ఓకే, అన్ని కంట్రీస్ లోకి అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇండియన్స్ అంటే ఇప్పటికీ మన వాళ్ళు ఏమనుకుంటారు, అమెరికాకే వెళ్తున్నారేమో ఉద్యోగాలకు అనుకుంటారు. అమెరికాకే కాదు, ఆఫ్రికాకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, చైనాకి వెళ్తున్నారు, సెంట్రల్ ఏషియాకి వెళ్తున్నారు, వెస్ట్ ఏషియాకి వెళ్తున్నారు, యూరోప్కి వెళ్తున్నారు, ప్రతి దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళట్లేదా? ఏం ఆఫ్రికాలో ఇండియన్స్ వర్క్ చేయట్లేదా? సౌత్ ఆఫ్రికాలో, కెన్యాలో, టాంజానియాలో అన్ని దగ్గరలా కూడా ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు. బౌండరీస్ అన్ని చెరిగిపోయి ద వరల్డ్ బికేమ్ ఏ గ్లోబల్ సొసైటీ, ఒక గ్లోబల్ సొసైటీగా మారిపోయింది. ఇక చిన్న చిన్న సొసైటీస్ అన్ని వేరే అంటే ఇవన్నిటి మధ్య ఈ కట్టలు అనేవి తెగిపోయి కంప్లీట్ గా ఒక అన్ని సొసైటీలు కలిసిపోయే పరిస్థితి వచ్చింది. అదే గ్లోబలైజేషన్. ఓకే, గ్లోబలైజేషన్. అండ్ ఈ గ్లోబలైజేషన్ వలన ఇండియన్ సొసైటీలో వచ్చిన మార్పులు ఏంటి, ఓకే, చెప్తాం కదా మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ అపాన్ ఏ టైమ్, అంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ ద పీరియడ్ ఆఫ్ మహాజనపదాస్ ఆర్ ద మౌర్యన్స్ ఆర్ గుప్తాస్, అంతవరకు ఇండియన్ సొసైటీ ఎలా ఉంది. ఆఫ్టర్ దట్ ఓకే 700 BC ఏడి ఆ టైంలోంచి అరైవల్ ఆఫ్ ది ముస్లిమ్స్. ఓకే, ముస్లిమ్స్ వచ్చారు, ఆ తర్వాత క్రిస్టియన్స్ అంటే ఏంటి, యూరోపియన్స్ అందరూ వచ్చారు. ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచంతో ఇండియా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది, ఇండియా ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. దానివల్ల ఇండియన్ సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి, ఖచ్చితంగా మార్పులు వచ్చాయి. ఓకే, నేను ఎక్కడో విన్నాను కొనుక్కో, అంటే ఇప్పుడు ఇండియాలో మహిళలు ఫాలో అయ్యే కొన్ని పద్ధతులు, ఒక ఇండియాలో మహిళలు ఫాలో అయ్యే కొన్ని పద్ధతులు, అంటే ఇండియన్ ఉమెన్ అంటే ఎలా ఉండాలంటారు, మామూలుగా ఒక బొట్టు పెట్టుకొని, కళ్ళకి కాటుకు పెట్టుకొని, ఓకే, పట్టీలు పెట్టుకొని, మెడలో ఒక తాళి వేసుకొని, గాజులు వేసుకొని, చీర కట్టుకొని ఉంటారు. ఇది ఒక నార్మ్, అంటే ఒక ఇండియన్ ఉమెన్ అంటే ఇలాగే రిప్రజెంట్ చేస్తారు, ప్రపంచం కూడా అలాగే చూస్తుంది. ఓకే, అయితే అందులోని కొన్ని విషయాలు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినవి ఉన్నాయంట, కొన్ని విషయాలు క్రిస్టియన్ కమ్యూనిటీకి, అంటే గ్లోబల్ లెవెల్లో క్రిస్టియన్స్ ఫాలో అయ్యే పరిస్థితి, అంటే వాళ్ళు ఫాలో అయ్యే కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయంట. అంటే ఏంటి, మారిపోయిందా లేదా?
మన ఫుడ్ హ్యాబిట్స్ మారాయా లేదా? ఓకే, అసలు చెప్తారు ఒకప్పుడు మనకి ఫుడ్ లో మిరపకాయ మిర్చి అనేది లేదంట, చిల్లీ. ఓకే, వన్స్ అపాన్ ఏ టైమ్ వి యూజ్డ్ ఓన్లీ ఏమంటారు పెప్పర్ టు గెట్ ద టేస్ట్ ఆఫ్ స్పైసీనెస్. ఆ స్పైసీనెస్ రావడానికి పెప్పర్నే వాడేవంట, కారం కోసం కూడా. తెలుసు కదా పెప్పర్ ఎంత కారంగా ఉంటుందో. సో కారం కోసం కూడా అదే వాడారంట. తర్వాత వన్స్ అపాన్ ఏ టైం ఏదో ఒక టైంలో చిల్లీని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఫారినర్స్. అక్కడి నుంచి చిల్లీ అలవాటు అయిపోయింది. ఓకే, కాఫీ, టీ, ఇలా ప్రతిదీ కూడా మనది కాదు అంటే అవన్నీ ఎఫెక్ట్సే కదా. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్ వచ్చాయి. ఓకే, మన సోషల్ రిలేషన్స్ లో చేంజెస్ వచ్చాయి. ప్రతి దగ్గర చేంజెస్ వచ్చాయి. అవే ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ సొసైటీ. మొత్తం మార్పులన్నింటినీ కూడా చూస్తాం అన్ని రకాలుగా. ఓకే, అలాగే సోషల్ ఎంపవర్మెంట్. ఓకే, సోషల్ ఎంపవర్మెంట్ ఇది సోషల్ జస్టిస్ సంబంధించిందే. మనకి సోషల్ జస్టిస్ సబ్జెక్ట్ ఉంది కానీ ఇది సోషల్ ఎంపవర్మెంట్. ఓకే, సొసైటీలో దేర్ ఆర్ మెనీ డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ ఆర్ మెనీ డిప్రైవ్డ్ సెక్షన్స్. కరెక్ట్ వర్డ్ అయితే సెక్షన్స్. చాలా సెక్షన్స్ ఉన్నాయి. మెనీ డిప్రైవ్డ్ సెక్షన్స్ అంటే డిసేబుల్డ్ ఆర్ వన్ డిప్రైవ్డ్ సెక్షన్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆర్ వన్ డిప్రైవ్డ్ సెక్షన్. ఓకే, లేకపోతే మనకి చిల్డ్రన్, లేకపోతే డిసీజ్డ్ పర్సన్స్, కొన్ని వ్యాధులతో ఉన్న వాళ్ళు, మెయిన్లీ ఉమెన్. ఇలాగ వీళ్ళందరూ కూడా మనకి ఏంటి కొన్ని డిప్రెస్డ్ క్లాసెస్. వాళ్ళందరికీ సోషల్ ఎంపవర్మెంట్, సొసైటీలోకి ఎంపవర్మెంట్ కావాలి. ఓకే, దాని గురించి చదవాలి. అలాగే ద కాన్సెప్ట్స్ ఆఫ్ కమ్యూనలిజం, రీజనలిజం, సెక్యులరిజం. కమ్యూనలిజం, రీజనలిజం, సెక్యులరిజం. ఓకే, ఈ మూడు కాన్సెప్ట్స్ ని చాలా క్లియర్ గా చదవాలి. ఓకే, కమ్యూనలిజం తెలుసు కదా, ఇప్పటికీ తగ్గలేదు. ఓకే, అంటే రిలీజియన్స్ మధ్య ఏమంటారు, కరెక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదు, సయోధ్య కుదరట్లేదు. ఓకే, రిలీజియన్స్ మా మతం గొప్పది, మా మతం గొప్పది అని కొట్టుకునే ఉన్నాయి ఇప్పటికీ కూడా. అది ఇండియాలో కాదు, ప్రపంచం మొత్తం జరుగుతుంది అది, అంతే కదా. ఓకే, ఒకప్పుడు ఇండియాలో కొట్టుకున్నారు, ఇప్పటికీ ఇండియాలో కొట్టుకున్నారు. ఒకప్పుడు ఇండియాలో శైవులు వైష్ణవులు ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండేది తెలుసు కదా. చోళా పీరియడ్ వరకు కూడా శైవులకి వైష్ణవులకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండేది. ఆ కాన్ఫ్లిక్ట్ తర్వాత మెల్లమెల్లగా హిందూయిజం కలిసిపోయింది, అంటే సనాతన ధర్మం అంతా కలిసిపోయింది. ఆ తర్వాత ఇండియాలోకి ఇస్లాం ఎంటర్ అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఇస్లాం వచ్చిన తర్వాత ఇంకొన్ని సంవత్సరాలకి, ఇంకొన్ని వందల సంవత్సరాలకి క్రిస్టియానిటీ వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఈ మధ్య కాలంలో ఇండియాలో ఆల్రెడీ రిలీజియన్స్ ఉన్నాయి అప్పటికే. ఓకే, అప్పుడెప్పుడు ఓకే క్రీస్తు పూర్వంలోనే బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది. ఆ రెండు ఓల్డ్ రిలీజియన్స్. ఆ తర్వాత 16th సెంచరీ 17th సెంచరీలో సిక్కిజం పుట్టుకొచ్చింది. అంటే ఇండియాలో లేని, అంటే ఇండియాలో ఉన్న రిలీజియన్లు ఎక్కడ ఉండవేమో అన్ని రిలీజియన్స్ ఉన్నాయి. ఓకే, అంటే వీళ్ళందరి మధ్య కూడా ఖచ్చితంగా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. డిఫరెన్సెస్ ఉన్నంటే వాళ్ళ మధ్య ఒకరి యొక్క కల్చర్ని, ఒకరి యొక్క థియరీని వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ దగ్గరికి తేవాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ మధ్య గొడవలు తగ్గితే ఓకే అప్పుడు సొసైటీ అనే పదానికి అర్థం క్లియర్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే సొసైటీ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుద్దంటే వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఓకే వాళ్ళందరూ కలిసి ఉండాలి, అంతే కదా. ఒక సొసైటీలో ఇప్పుడు ఒక్కొక్కరు విడివిడిగా ఉంటే, ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉందండి, అపార్ట్మెంట్ లోనే 2 వర్గాలు విడిపోయి అనుకోండి, ఇంకా అపార్ట్మెంట్కి ఇంకా కంప్లీట్నెస్ ఉంటుందా? ఓకే, ఎప్పుడు ఈ వర్గం అని తన్నుకోవడం, తగులాడుకోవడం తప్పితే ఇంకా దానికంటూ అందరూ కలిపి ఆలోచించరు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా అలాంటివే కదా, డిఫరెన్షియేషన్ చేసేవే. ఇప్పుడు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి అన్నాము. ఓకే, అక్కడ వైసీపీ టీడీపీ రెండు తన్నుకునే బదులు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేసుకునే బదులు ఇద్దరు కలిసి పని చేస్తే ఎంత తొందరగా అవుతుంది పని ఆలోచించండి ఒకసారి. అంటే కొంచెం అడ్వాంటేజే కదా. సో కలిసి ఉండటం ముఖ్యం. అదే ఇవన్నీ డిఫరెన్షియేషన్, ఇవి కమ్యూనలిజం కానీ రీజనలిజం కానీ ఇవేంటంటే సొసైటీని డివైడ్ చేసేస్తాయి. ఓకే, సో ఆ డివిజన్ నుంచి బయటికి రావాలి. ఇప్పుడు మరీ రీజనలిజం ఎక్కువైపోతుందండి. అంటే అలా కాలం గడిచే కొద్దీ రీజనలిజం తగ్గుద్ది అనుకున్నాం, పెరిగిపోతుంది అనమాట. తమిళ వాళ్ళు మేమే గొప్ప, మాకు ఇంకేం లేదు అసలు. కన్నడ వాళ్ళు అంతే, మలయాళం వాళ్ళు అంతే, తెలుగు వాళ్ళు ఇంతే, తెలుగులో కూడా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఇంత. ఓకే, అసలు ఎప్పుడూ కలిసి ఉండడానికి ట్రై చేయట్లేదు. రీజనలిజం అనేది అలా చాలా బలంగా పెరిగిపోయింది మన ఐడియాలజీలో. సో ఆ రీజనలిజం నుంచి బయటికి రావాలి. ఓకే,
సో అలాగే సెక్యులర్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. ఓకే, ద స్టేట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ రిలీజియన్. గవర్నమెంట్ కంటూ ఒక అఫీషియల్ రిలీజియన్ ఉండదు, ఉండకూడదు. అదే ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. బట్ ఇండియా అడాప్టెడ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. తెలుసు కదా, ఇండియాకి అఫీషియల్ రిలీజియన్ ఉండదు. అసలు చెప్పాలంటే సెక్యులరిజం అంటే రిలీజియన్ కి గవర్నమెంట్ కి సంబంధం ఉండకూడదు. కంప్లీట్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ రిలీజియన్ అండ్ గవర్నెన్స్. బట్ ఇండియా ఏం చేసింది, దా సెక్యులరిజం ని ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో అమలు చేస్తుంది. అంటే ఇండియన్ గవర్నమెంట్ కి అఫీషియల్ రిలీజియన్ లేదు, బట్ ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద వ్యూ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ దృష్టిలో అన్ని రిలీజియన్స్ సమానమే. ఓకే, దట్ మే బి క్రిస్టియానిటీకి మేము ఫండ్ ఇస్తాం. ఓకే, దట్ మే బి ఇస్లాంలో హజ్ యాత్రకు వెళ్తున్నారా, వి విల్ సపోర్ట్ దెమ్. హజ్ యాత్రకి వెళ్ళలేని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. దట్ మే బి హిందూయిజంలో కొన్ని అవసరాలు ఉన్నాయా, వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. అన్ని రిలీజియన్స్ ని ఒకలాగే చూసుకుంటాం అనేది ఇండియా యొక్క సెక్యులరిజం. ఇండియన్ సెక్యులరిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద గ్లోబల్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. ఓకే, గ్లోబల్లో సెక్యులరిజం అంటే కంప్లీట్ గా రిలీజియన్ ని గవర్నెన్స్ నుంచి, ఓకే, స్టేట్ నుంచి సపరేట్ చేయడం అనమాట. కంప్లీట్ సపరేషన్. ఇక్కడ సపరేట్ చేయలేదు. మనం ఏం చేసాం, ఉంచాం, స్టేట్ తో కలిపి ఉంచాము. ఒక్కొక్క రిలీజియన్ ని ఈక్వల్ గా, అన్ని రిలీజియన్ ని ఈక్వల్ గా చూసుకుంటూ వాటితో పాటుగా ముందుకెళ్తున్నాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ గివెన్ ఇన్ ద ఏంటది యూపీఎస్సి సిలబస్ లో ఇచ్చింది. ఓకే, సో అంటే అన్ని కాన్సెప్ట్లు ఇప్పుడు అర్థం అవ్వు, చెప్తాను ఒక్కొక్కటి క్లియర్ గా చెప్పడానికి ట్రై చేద్దామండి. మోర్ ఎంపథెటికల్ గా ఎథిక్స్ పరంగా వాటిని చూసుకుంటూనే మనం వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే రాసే ఆన్సర్లో ఉండాలంటే మన వ్యూస్ క్లియర్ గా పడాలి. ఓకే, ప్రతి ఏదో రాసాం కదా బొమ్మల్లాగా రాసుకొని వచ్చేయకండి, అది అసలు పనికిరాందనమాట. ఓకే, తర్వాత ఇది క్లియర్ నాన్న ఆన్లైన్? Yes, sir. Yes, sir. ఓకే, సో ద వర్డ్ సొసైటీ అనే పదానికి అర్థం ఏంటి? ఓకే, సో సొసైటీ అనే పదం మనకి ఒక లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ అయిందండి. ఓకే, లాటిన్ వర్డ్ నుంచి. ఆ వర్డ్ ఏంటంటే సోషియస్ అనే లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ అయింది. ఓకే, లాటిన్ లో సోషియస్ అనే ఆ పదానికి అర్థం ఏంటంటే అన్ అలై ఆర్ కంపానియన్. అలైస్ అంటే ఏంటి, మామూలుగా ఫ్రెండ్స్ అంతే కదా. మనం ఇప్పుడు ప్రపంచ యుద్ధాల గురించి చదివేటప్పుడు కూడా అలైస్ అంటాం కదా. ఓకే, సో అలైస్ అంటే ఫ్రెండ్స్, అంటే మనకి ఒక సపోర్ట్ గా ఉండే ఒక ఫ్రెండ్ ని మనం అలై అంటాం. ఓకే, లేకపోతే కంపానియన్, మనకి తోడుగా ఉండేవాడు. ఓకే, నా ప్రిపరేషన్ లో నాకు కంపానియన్ గా నా ఫ్రెండ్ ఉన్నాడు అంటే నాకు తోడుగా ఉన్నాడు. ఓకే, ఒక కంపానియన్ గా ఉన్నాడు, అది సోషియస్. దాని నుంచి సొసైటస్ అనే పదం వచ్చిందండి. ఏంటండి, సొసైటస్ అనే పదం వచ్చింది. దీనికి ఇంకా కొంచెం మోర్ డెవలప్డ్ మీనింగ్ ఏంటంటే అలయన్స్ ఆర్ అసోసియేషన్. అంటే ఫ్రెండ్ అని కాకుండా ఒక గ్రూప్ గానే అర్థం వచ్చేస్తుంది అనమాట. ఏంటది, గ్రూప్. అలయన్స్ అంటే ఏంటి, ఒక గ్రూప్ అంతే కదా. కొన్ని దేశాలు కలిసి ఒక అలయన్స్ ని ఏర్పరిచాయి. ఓకే, సో ఒక అలయన్స్ ఆర్ అసోసియేషన్, సింప్లీ అసోసియేషన్. దాని నుంచి సొసైటీ అనే పదం వచ్చింది, సొసైటీ. ఓకే, దీనికి అర్థం కంపెనీ అంట. ఓకే, కంపెనీ అంటే మొత్తం కలిసి ఉంటాం ఇలాగే. ఓకే, సో దీని నుంచి ఫైనల్ గా we have our main word called society. కంపెనీ అంటే మీనింగ్ అలా వచ్చింది అంతే. ఓకేనా, అక్కడ ఇంకా అంటే డెరివేషన్ మొత్తం అదంతా అంటే కంపెనీ కూడా ఇలాంటిదే కదా, అందరూ కలిసి పని చేసుకునేది కదా, ఒక అసోసియేషన్ లాంటిదే కదా. సో ఆ విధంగా అంతే. సో రాసుకోండి ఇప్పుడు సొసైటీ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఏ సొసైటీ సింప్లీ. ఓకే, సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంతే.
a group of people, a group of people with common territory, with common territory, ఒకే టెరిటరీలో బతుకుతున్నారు, with common territory, interaction and culture ఓకే. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అండి, ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉన్నారు. గ్రూప్ అంటే ఏంటి? కొంతమంది, ఒక 10 మంది, 20 మంది, 30 మంది, ఇలా గ్రూప్ ఉన్న అంటే తెలుసు కదా. మనిషి ఒకప్పుడు అంటే ఇప్పుడు స్టార్టింగ్ పీరియడ్, మనిషి ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా మెల్లమెల్లగా ఇండివిజువల్ గానే బతికాడు. బట్ ఏమైంది, ఎప్పుడైతే మనిషి ఒక సెటిల్డ్ లైఫ్ లోకి వచ్చాడో ఆ తర్వాత మెల్లమెల్లగా ఏమైంది, పక్క వారితో రిలేషన్స్ ఏర్పరచుకోవడం స్టార్ట్ చేశాడు. రకరకాల అవసరాల కోసం, అది ఏ పర్పస్ అని అవ్వచ్చు, ఏదో ఒక పర్పస్ కోసం హీ స్టార్టెడ్ బిల్డింగ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. ఓకే, ఆ పక్కనే ఉన్న ఒక వ్యక్తితో రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అలా బిల్డ్ చేసుకుంటూ వాళ్ళందరూ కొన్నాళ్ళకి కలిసి నివసించడం స్టార్ట్ చేశారు. దాన్నే మనం సింపుల్ గా సొసైటీ అంటాం. అంటే సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, ఓకే, లివింగ్ ఇన్ ఏ సెర్టైన్ ప్లేస్, ఒక సెర్టైన్ టెరిటరీలో నివసిస్తూ ఉన్నారు. అండ్ దే యూజ్ ఎ సెర్టైన్ లాంగ్వేజ్, ఓకే, అండ్ దే ఆర్ హ్యావింగ్ ఎ సెర్టైన్ కల్చర్. ఇలా ఉన్న ప్రజల్నే మనం ఏమంటామంటే సొసైటీ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ ఇమేజ్ ఉంది చూడండి. ఓకే, ఇక్కడ రకరకాల ప్రజలు ఉన్నారు. అంటే వాళ్ళ వేషధారణ, వాళ్ళ కలర్స్ చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ తో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారంతో ఉన్నారు. అంటే దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ కల్చర్స్ ఆల్సో. అండ్ అలా డిఫరెంట్ కల్చర్లు ఉన్నా కూడా అందరూ కలిసి ఒకే ప్రాంతంలో ఉండగలుగుతున్నారు. మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సొసైటీని కొంతమంది ఏమంటారంటే, ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము, మీకు అర్థమవుతుంది క్లియర్ గా. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సొసైటీ రాసుకోండి క్లియర్ గా, ఇది చూస్తే క్లారిటీ వస్తుంది ఒకసారి. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సొసైటీ. ఓకే, ఆన్లైన్ వాళ్ళకి కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది, ఆఫ్లైన్ కొంచెం బ్లర్గా ఉంది కదా. ఓకే, పర్లే కదా, కనిపిస్తుంది, అర్థమవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ ఒక 10 మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారండి. ఓకే, 10 మెయిన్ క్యారెక్టరిస్టిక్స్, ప్రతి దాన్ని అర్థం చేసుకుందాం. ఓకే, ఫస్ట్ దే ఆర్ ఇంటర్డిపెండెంట్. అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉన్నారు. ఓకే, ద గ్రూప్ ఆఫ్ పీపుల్ విచ్ ఆర్ లివింగ్ యాజ్ ఎ సొసైటీ, ఒక సొసైటీలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉన్నారు. ఇంటర్ డిపెండెన్స్ ఖచ్చితంగా ఉంది. అంటే ఏదో ఒక అవసరం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, మీ నాన్నతో కలిపి ఉంటున్నావు. మీ నాన్నతో ఎందుకు కలిపి ఉంటున్నావు? నువ్వు అతని మీద డిపెండ్ అయి ఉన్నావు ప్రెసెంట్, అంతేనా కదా. ఓకే, డిపెండెన్స్ పోయాక ఏం చేస్తున్నావు? నాన్న వదిలేసి వెళ్ళిపోతున్నాం. అదే కదా మన సొసైటీ. ఇప్పుడు పేరెంట్స్ వదిలేయాలి, వెళ్ళిపోవాలి. న్యూక్లియర్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ కదా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి అనుకోండి. సో ఇంటర్ డిపెండెన్స్, ఓకే, బికాజ్ ఆఫ్ సెర్టైన్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ యొక్క అవసరాల కోసం. ఓకే, నీ యొక్క అవసరాల కోసం నువ్వు ఇంటర్ డిపెండెన్స్ వలన నువ్వు ఒక సొసైటీలో భాగంగా ఉన్నావు. అంటే లైక్ యు ఆర్ డిపెండెంట్ ఆన్ మీ, నా మీద డిపెండ్ అయి ఉన్నారు. దేనికోసం? ఫర్ ఎడ్యుకేషన్. యు ఆర్ డిపెండెంట్ ఆన్ ఏ టీచర్. ఓకే, సారీ, టీచర్ అంటే నేనే కదా. యు ఆర్ డిపెండెంట్ ఆన్ ఏ డాక్టర్, వైద్యం కోసం డాక్టర్ మీద డిపెండ్ అయి ఉన్నావు. ఓకే, యు ఆర్ డిపెండెంట్ ఆన్ ఏ ఇంజనీర్ మీద డిపెండ్ అయి ఉన్నావు, నీ ఇల్లు కట్టుకోవడానికో వేరే అవసరాల కోసం. సో ఎవరో ఒకరి మీద డిపెండ్ అయి ఉన్నాం. ఓకే, సో ఇంటర్ డిపెండెన్స్ ఇస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. సెకండ్ క్యారెక్టరిస్టిక్, కోఆపరేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, దే ఆర్ కోఆపరేటివ్ టు ఈచ్ అదర్, అంతే కదా. ఒకవేళ సొసైటీలో ఉన్న వ్యక్తుల మధ్య కోఆపరేషన్ లేకపోతే సొసైటీ ఎగ్జిస్ట్ అయి ఉంటుందా? ఉండదు. ఒక సొసైటీ ఎగ్జిస్ట్ అయి ఉండాలంటే
వాళ్ళ మధ్య కోఆపరేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా సొసైటీస్ యాక్ట్ అని ఉంటుంది జనరల్ గా, అంటే ఈ సొసైటీస్ కాదు, మనం మామూలుగా కొన్ని సొసైటీస్ ఏర్పాటు చేసుకుంటారు కదా. వివేకానంద యువజన సేవా సంఘం అని మా ఊర్లో ఉంటుంది ఒక సొసైటీ. ఓకే, ఆ సొసైటీలో కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఇఫ్ దెర్ ఈస్ నో కోఆపరేషన్ బిట్వీన్ దెమ్, దేర్ విల్ బి నో సొసైటీ. ఇంకా ఆ సొసైటీ ఉండదు కదా. వాళ్ళ మధ్య కోఆపరేషన్ ఉన్నప్పుడే సొసైటీ ఉంటుంది. ఓకే, బట్ దెర్ కెన్ ఆల్సో ఎగ్జిస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్సో. ప్రతి సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తి ఒకేలా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్య ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, దాని వలన దేర్ కెన్ అరైజ్ కాన్ఫ్లిక్ట్. అక్కడ ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ రావడానికి అవకాశం ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే, ఒక సొసైటీ ఎప్పుడు ఎగ్జిస్ట్ అయి ఉంటుందంటే వెన్ కోఆపరేషన్ డామినేట్స్ కాన్ఫ్లిక్ట్ ని డామినేట్ చేయాలి. కాన్ఫ్లిక్ట్ లో ఎక్కువగా ఉందనుకోండి, కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా ఉంటే అది ఎగ్జిస్ట్ అవ్వలేదు. సొసైటీ విల్ లూజ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్, ఇట్స్ ఐడెంటిటీ, దాని యొక్క ఐడెంటిటీనే కోల్పోవచ్చు. బట్ ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ని దాటి కోఆపరేషన్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు సొసైటీ ఖచ్చితంగా కంటిన్యూస్ గా ఎన్ని వందల సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలైనా ఎగ్జిస్టెన్స్ లో ఉండగలదు. ఓకే, థర్డ్ వన్ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ఇన్ నేచర్. ఓకే, సొసైటీని చూపించంటే చూపించలేవు నువ్వు. ఓకే సార్, మా ఊర్లో ఉన్నాయి సార్, అక్కడ సొసైటీ అని బోర్డు ఉంది సార్, నేను దాన్ని చూపిస్తానంటే అవ్వదు. ఓకే, సొసైటీ ఈజ్ అన్ ఐడియా ఉంది. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ నో ఫిజికల్ ఫామ్. ఇది ఒక ఐడియా మాత్రమే, ఇది ఒక ఐడియాలజీ మాత్రమే. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ నో ఫిజికల్ ఫామ్. ఓకే, సొసైటీ ఈజ్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్. దానికంటూ ఒక ఫిజికల్ రూపం ఉండదు. సొసైటీని చూపించమంటే ఎప్పటికీ నువ్వు చూపించలేవు. ఓకే, సో సొసైటీ అనేది ఒక ఐడియా మాత్రమే. తర్వాత సొసైటీ ఈజ్ హ్యావింగ్ ఏ సిస్టమ్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్. ఓకే, మీకు హిస్టరీలో కూడా చెప్తారు ఏంటి అంటే, మీరు క్యాస్ట్ అనగానే ప్రతిసారి వి పాయింట్ అవుట్ టు ద ఇండియన్ సొసైటీకి కదా పాయింట్ చేస్తాం క్యాస్ట్ అనగానే. బట్ హిస్టరీలో చెప్పేది ఏంటి అంటే, దెర్ ఈజ్ నో సొసైటీ ఇన్ ద వరల్డ్ వితౌట్ స్ట్రాటిఫికేషన్ లేని సొసైటీ లేదు ప్రపంచంలో. ఓకే, ద స్ట్రాటిఫికేషన్ అంటే ఏదో కాదండి. స్ట్రాటిఫికేషన్ అంటే డివిజన్. ఓకే, స్ట్రాటిఫికేషన్ అంటే డివిజన్ ఆఫ్ లేయర్స్ అన్నమాట, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, సో సింపుల్ గా సొసైటీలో డివిజన్స్ ఉంటాయా? ఎవ్రీ సొసైటీ విల్ బి హ్యావింగ్ స్ట్రాటిఫికేషన్. ఖచ్చితంగా డివిజన్ అయితే ఉంటుంది. బట్ ఆ డివిజన్ జరగడానికి కారణాలు మాత్రం వేరేగా ఉండొచ్చు. ఓకే, కొన్ని సొసైటీల్లో ద సొసైటీ విల్ బి స్ట్రాటిఫైడ్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ బట్టి స్ట్రాటిఫికేషన్ జరగవచ్చు ఒక సొసైటీలో. ఓకే, వన్ సొసైటీ విల్ బి స్ట్రాటిఫైడ్ బేస్డ్ ఆన్ డెసిగ్నేషన్, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ బట్టి వాటి బట్టి స్ట్రాటిఫికేషన్ జరుగుండొచ్చు. కొన్ని సొసైటీలు రిలీజన్ బట్టి స్ట్రాటిఫికేషన్ జరుగుండొచ్చు. కొన్ని సొసైటీలు చేసే వర్క్ బట్టి, అదే డెసిగ్నేషన్. దీనిలోనే మనకి వర్క్ అంటే ఇండియన్ సొసైటీలో క్లియర్ గా చెప్తారు కదా, వర్ణ సిస్టమ్ అని చెప్తారు. ఓకే, ద బేసిస్ ఫర్ వర్ణ caste system, present caste system is వర్ణ సిస్టమ్ ఫాలోడ్ ఇన్ ద వేదిక్ పీరియడ్ లో ఉన్న వర్ణ సిస్టమే ఇప్పుడు మన ప్రెసెంట్ క్యాస్ట్ సిస్టమ్ కి బేసిస్ అని చెప్తారు కదా. సో ఏంటి వర్ణ సిస్టమ్ ఏం చెప్తుంది? దేర్ ఆర్ ఓన్లీ 4 వర్ణాస్. ఓకే, 4 వర్ణాస్. ఓకే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అండ్ దీస్ 4 వర్ణాస్ ఆర్ బేస్డ్ ఆన్ ఏంటి? దేర్ ఆక్యుపేషన్, వాళ్ళు చేసే పని బట్టే. ఓకే, బ్రాహ్మణస్ who are reading వేదాస్ ని చదువుతూ వేదపట్నంలో నిమగ్నమై ఉండి, ఓకే, ఈ గుళ్ళకు వెళ్ళి పూజలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దేవర్ డెసిగ్నేటెడ్ యాజ్ బ్రాహ్మిన్స్. ఓకే, అండ్ రెండో రకమైన క్లాస్ ఏం చేసేది సింపుల్ గా, ఓకే, యుద్ధాలు చేసి దేశాన్ని కాపాడడానికి ట్రై చేసేది. వేరే వాళ్ళ నుంచి మన ఆస్తుల్ని, వేరే వాళ్ళ నుంచి మనల్ని, మన ఆవుల్ని, ఒకప్పుడు ఆవుల కోసమే కదా యుద్ధాలు జరిగేవి ఎక్కువగా. ఓకే, ఆవుల్ని వీటన్నిటిని కాపాడడానికి ఉండేది, అదే క్షత్రియ. ఓకే, ఇంకొక వర్గం ట్రేడ్ ని చూసుకునేది. దేన్ని? ట్రేడ్, మొత్తం కంప్లీట్ గా ట్రేడ్ ని, అంటే కొన్ని రీసోర్సెస్ ప్రకారం వాళ్ళు వ్యవసాయాలు ఇవి కూడా చేస్తున్నారు, వాళ్ళు వైశ్యాస్. ఓకే, అంటే ఇలా కాకుండా మిగతా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో
అవన్నీ కూడా శూద్రాస్గా చెప్పబడ్డాయి వర్ణా సిస్టంలో మనకి. ఓకే, అంటే అది చెప్తారు కదా వర్ణా సిస్టంలో మనకి ఇంకొక విషయం కూడా చెప్తారు. ఏంటది? ద వర్ణాస్ ఆర్ ఏంటి, ఒక వర్ణం నుంచి ఇంకో వర్ణంకి చేంజ్ అవ్వచ్చా అవ్వకూడదా? ఎస్ సార్. అవ్వచ్చు అవ్వకూడదా? ఇస్ ఇట్ అవ్వచ్చు. అలౌడ్ ఆర్ నాట్ Yes, ద sir. మూవింగ్ ఫ్రమ్ వర్ణ టు అనదర్ వర్ణ? ఏంటన్నా? We can change. ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఓకే, వర్ణా సిస్టంలో ఒక వర్ణంలో ఉన్న వాళ్ళు ఇంకో వర్ణంకి వెళ్ళకూడదని రూల్ లేదు. ఓకే, నువ్వు వైశ్యాస్లో ఉన్నావు, వైశ్యాస్లో ఉన్నా కూడా నీకు వ్యాపారం చేయడం, ఈ వ్యవసాయం చేయడం ఇష్టం లేదు. ఓకే, నీకు యుద్ధ విద్య బాగా తెలుసు, యుద్ధాలు నేర్చుకొని ఉంది, యుద్ధ విద్య నేర్చుకొని ఉంది, యుద్ధ విద్య నేర్చుకుని సైన్యంలోకి వెళ్ళావు. యూ విల్ బి కాల్డ్ యాజ్ ఏ క్షత్రియ. లేదా నువ్వు క్షత్రియుడు ఉన్నావు, అలాంటి కుటుంబంలో క్షత్రియ కుటుంబంలో పుట్టావు, మీ నాన్న ఒక క్షత్రియుడు, అయితే నీకు వేదాలు బాగా నచ్చాయి కదా అని చెప్పి ఏం చేసావు? వేదాలు నేర్చుకొని గుళ్ళకి వెళ్ళిపోయావు. యూ విల్ బి కాల్డ్ యాజ్ ఏ బ్రాహ్మణ్. సో అంటే ఇక్కడ ఈ వర్ణా సిస్టంలో ఉన్న 4 వర్ణాసు కూడా ఒకదాని నుంచి ఒకదానికి ఇంటర్ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇంటర్ అంటే ఒకదాని నుంచి ఒకదానికి మరి ఖచ్చితంగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ తర్వాత కాలంలో ఏమైంది? దట్ వాజ్ ద డెసిగ్నేషన్. ఏది? ఆ క్లాస్ సిస్టమ్ అంతా కూడా క్యాస్ట్ సిస్టమ్ గా మారిపోయి ఉండిపోయింది. అది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. అంటే ఇప్పుడు అదే ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం అనమాట, ఒక పెద్ద సోషల్ ఇష్యూ. ఏది అంటే క్యాస్ట్ సిస్టమ్, అంతే. ఓకే, అంటే అక్కడ స్టార్ట్ చేసింది వేరు, ఆ తర్వాత రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ జరిగి ఆ ఇంటర్ప్రిటేషన్స్ అన్ని మారి లాస్ట్కి క్లాస్ కాస్త క్యాస్ట్ సిస్టమ్ అయిపోయింది. ఓకే, 4 క్లాసెస్ కాస్త 4 క్యాస్ట్స్ అయిపోయాయి అనమాట. ఓకే, సో ఈ స్ట్రాటిఫికేషన్ అనేది ప్రతి సొసైటీలో ఉంటుందండి. ఇట్ రిమెంబర్. ఓకే, ఏ సొసైటీలోకి వెళ్ళినా క్యాస్ట్ సిస్టమ్ లేని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో మీరు హిస్టరీ చదువుతారు. సౌత్ ఆఫ్రికాలో గాంధీ వెళ్ళినప్పుడు ఏంటి? వైట్ అండ్ బ్లాక్, 2 రేసెస్. చాలా డిఫరెన్షియేషన్ ఉండేది. అసలు బ్లాక్ వాళ్ళకి కనీసం ఏ పని చేయని, అంటే ఎక్కడికి రానిచ్చేవారు కాదు, కనీసం గాంధీని ట్రైన్ కూడా ఎక్కనివ్వలేదని చెప్తారు మనకి హిస్టరీలో. ఓకే, అంటే అక్కడ స్ట్రాటిఫికేషన్ ఏ విధంగా ఉంది? బేస్డ్ ఆన్ కలర్ ఆధారంగా ఉంది. ఓకే, సో ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క విధంగా స్ట్రాటిఫికేషన్ ఉంటుంది. స్ట్రాటిఫికేషన్ లేని సొసైటీ ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ గ్రూప్స్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ గ్రూప్స్. ఓకే, ఒక సొసైటీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ గ్రూప్స్ అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొసైటీ తీసుకోండి. ఓకే, ఇప్పుడు విశాఖపట్నంలో మీరు ఒక ప్రాంతంలో ఉన్నారు. ఓకే, లేకపోతే ఇండియన్ సొసైటీ తీసుకోండి. ఇండియన్ సొసైటీ అనేది నెంబర్ ఆఫ్ రిలీజియన్స్ తో ఉంది, నెంబర్ ఆఫ్ క్యాస్ట్ తో ఉంది, నెంబర్ ఆఫ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ తో ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ రేషియల్ గ్రూప్స్ తో ఉంది. అన్ని రకాలుగా ఉందా లేదా? సో ఇవన్నీ గ్రూపులే. ఈ గ్రూపులన్నీ కలిసి ఒక పెద్ద గ్రూప్ గా ఏర్పడితే అదే సొసైటీ, అంతే కదా? ఇట్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ గ్రూప్స్ అన్నమాట. ఓకే, అక్కడ రకరకాల రిలీజియస్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్ అన్ని ఒక సొసైటీలో ఉన్నవి. అక్కడ రకరకాల క్యాస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్ అన్ని ఒక సొసైటీలో ఉన్నవి. అక్కడ రకరకాల ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక సొసైటీలో ఉన్నవి. అక్కడక్కడ రకరకాల లింగ్విస్టిక్ గ్రూప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక సొసైటీలో ఉన్నవి. అదే గ్రూప్ ఆఫ్ గ్రూప్స్. తర్వాత ఇట్ ఈస్ ఏ వెబ్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్. ఇట్ ఈస్ ఏ వెబ్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్. సోషల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ అండ్ వీఆర్ ఫార్మింగ్ రిలేషన్షిప్ విత్ ద పీపుల్, అదర్ పీపుల్ ఆఫ్ ది సొసైటీ. ఈ సొసైటీలో ఉన్న అదర్ పీపుల్ తో మనం రిలేషన్ ని ఏర్పరచుకుంటాం. ఓకే, లైక్ యూ అండ్ మీ ఆర్ హ్యావింగ్ రిలేషన్ ఆఫ్ స్టూడెంట్ అండ్ టీచర్. ఓకే, ఒక హాస్పిటల్కి వెళ్ళావు, హాస్పిటల్లోకి వెళ్తే డాక్టర్ అండ్ పేషెంట్, దట్ ఈస్ ద రిలేషన్. ఓకే, నువ్వు ఒక షాప్కి వెళ్ళి కొంటున్నావు. ఓకే, లెండర్ అండ్ బయర్, లెండర్ కాదేమంటారు, సెల్లర్ అండ్ బయర్. అంటే అక్కడ రిలేషన్ ఉందా లేదా? ఒక బ్యాంక్ వెళ్ళావు, క్రెడిటర్ అండ్ డెబిటర్, డెటర్ ఏదో అంటారు కదా మనకి. సో ఇలా మనకి సొసైటీలో మనం ప్రతి ఒక్కరితో కూడా రిలేషన్షిప్ ఏర్పరచుకుంటున్నాం. ఇది అమ్మా నాన్న ఈ రిలేషన్షిప్ కాదండి. ఓకే, ఇది వేరు. సోషల్ రిలేషన్షిప్స్ అంటే మనకి సొసైటీలో ఉన్న రిలేషన్స్ అన్నమాట. ఓకే, మన అవసరాల కోసం మనం అందరితోని రిలేషన్స్ ఏర్పరచుకున్నాం, దోస్ రిలేషన్స్ అన్నమాట. ఓకే, అవే ఇట్ ఈస్ ఎ వెబ్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్. వెబ్ అన్నమాట. అంటే వెబ్ అంటే ఏంటి? అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇలాగ రిలేషన్ అన్నమాట. ఓకే, కంప్లీట్ గా. తర్వాత లైక్నెస్. లైక్నెస్ అంటే ఇష్టపడటం అంతే. ఓకే, అంటే ఒకరి పట్ల ఒకరికి లైక్నెస్,
ఓకే, అట్ ద సేమ్ టైం ఒకరికి డిఫరెన్సెస్. ఓకే, సొసైటీలో ఉన్న వాళ్ళందరూ నీకు ఇష్టమేనా అండి? అందరితో నువ్వు మంచిగానే ఉన్నావా? అందరూ నీతో మంచిగానే ఉంటారా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఓకే, నీకు సొసైటీలో కొంతమంది ఇష్టం ఉంటారు, నిన్ను నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్ ద సేమ్ టైం నీ నిర్ణయాల్ని, నీ ఐడియాలజీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. సో లైక్నెస్ అండ్ డిఫరెన్సెస్ రెండు కలిపి రాసుకున్నా పర్వాలేదు. లైక్నెస్ అండ్ డిఫరెన్సెస్. అలాగే అక్కడ చెప్పిందే కోఆపరేషన్, మళ్ళీ వచ్చింది కోఆపరేషన్ అండ్ పర్టిక్యులర్లీ డివిజన్ ఆఫ్ లేబర్. ఓకే, ఇన్ ఎవ్రీ సొసైటీ దేర్ విల్ బి ఏ డివిజన్ ఆఫ్ లేబర్. ఓకే, డివిజన్ ఆఫ్ లేబర్ లేకుండా సొసైటీ ఉండదన్నమాట. ఓకే, అసలు సొసైటీ ఎప్పుడు డెవలప్ అయిందని చెప్తాం తెలుసు మనం. ఒక వెల్ డెవలప్డ్ సొసైటీ, ఒక వెల్ డెవలప్డ్ సివిలైజేషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడైతే ఒక సొసైటీలో డివిజన్ ఆఫ్ లేబర్ వస్తుందో అప్పుడు దాన్ని మనం ఒక సివిలైజేషన్ గా పిలవగలుగుతాం. ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ముందు జనాలు బతకలేదా? ఓకే, అప్పుడు సొసైటీ లేదా? ఉండొచ్చు, సొసైటీ ఉంది, బట్ దెర్ ఈస్ నో సివిలైజేషన్. సివిలైజేషన్ అనే దానికి ఇది ఒక బెస్ట్ క్వాలిటీ అనమాట, డివిజన్ ఆఫ్ లేబర్ అనేది. ఒక అంటే పని అందరూ అన్ని పనులు చేయడం కాదు, ఒక్కొక్కరు ఒక పని చేయాలి. ఓకే, ఆ వృత్తి వల్ల ఒకరి మీద ఒకరికి ఇంటర్ డిపెండెన్సీ ఉంటుందన్నమాట. అంతే కదా, ఇప్పుడు అందరూ అన్ని పనులు చేసుకుంటే ఒకరి మీద ఒకరి డిపెండెన్సీ ఎందుకు వస్తుంది? ఓకే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వడ్రంగి అంటే కార్పెంటర్, ఇంకొకరు మ్యాసన్ అనుకోండి, అంటే మ్యాషనరీ వర్క్ చేసేవాడు. నీకు సిమెంట్ వర్క్ చేయాలంటే, మ్యాషనరీ వర్క్ చేయాలంటే అతన్ని అడుగుతావు. నువ్వు కార్పెంటర్ కాబట్టి అతనికి కార్పెంటరీ వర్క్ అవసరమైనప్పుడు నీ మీద డిపెండ్ అవుతాడు. అంటే డివిజన్ ఆఫ్ లేబర్. దీనివల్ల ఏమవుతుంది? ఇంటర్ డిపెండెన్సీ అనేది కలుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ దెర్ ఇస్ ఏ సోషల్ కంట్రోల్. ఓకే, సోషల్ కంట్రోల్, సొసైటీ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, దేర్ విల్ బి నెంబర్ ఆఫ్ రేప్స్. ఓకే, ఇండియా అనే దేశమే కాదు, ప్రపంచం మొత్తం ఎన్నో రేపులు జరగవచ్చు, ఎన్నో మర్డర్లు జరగవచ్చు, ఎన్నో క్రైమ్స్ జరగవచ్చు. అయితే అన్ని జరుగుతున్నాయా? జరగట్లేదు. ఎందుకంటే ఎంతో కొంత సోషల్ కంట్రోల్ ఉంది. సోషల్ కంట్రోల్ అంటే చెప్తాను చూడండి ఒకసారి. సోషల్ కంట్రోల్ అంటే ఏంటంటే, మీరు ఒక తప్పు చేద్దాం అనుకుంటే మీకు రెండు రకాల రెస్ట్రిక్షన్స్ మీకు వస్తాయి. ఒకటి, బయట లాలో అది తప్పు ఉంది, లాలో అది తప్పు అని ఉంది. లాలో అంటే ఏంటి? రెడ్ సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్ పడినప్పుడు సిగ్నల్ క్రాస్ చేయకూడదు, అది తప్పు. అది చట్ట ప్రకారం గవర్నమెంట్ పెట్టిన రెస్ట్రిక్షన్, అదొక సోషల్ కంట్రోలే, గవర్నమెంట్ పెట్టింది. అట్ ద సేమ్ టైం నీ మైండ్లో ఉంటుంది. నీ మైండ్లో ఏమని ఉంటుంది? రెడ్ సిగ్నల్ పడింది, అవతల నుంచి ఇటు నుంచి వాహనాలు వస్తాయి. ఓకే, ఒకవేళ నేను వెళ్తే నాకు యాక్సిడెంట్ జరగవచ్చు. ఓకే, లేకపోతే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవచ్చు. సో ఎవరో ఒకరికి ఆపద పొంచి ఉంది అని వెళ్ళడం మానేస్తాం. కొంతమంది రెడ్ సిగ్నల్ ఉన్నా కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. ఎందుకంటే వెళ్ళని వాళ్ళలో రెండు రకాల గ్రూప్స్. ఏంటది? ఒకరు, అరే నాకు ఫైన్ పడద్దేమో అని భయపడి ఆగిపోయేవాడు. ఓకే, యు క్రాస్ ద సిగ్నల్ అండ్ యువర్ ఫైన్డ్ విత్ 1000 రూపీస్ అని ఒక చలాన్ వస్తుంది మన భయంతో ఒకడు ఆగిపోతాడు. ఇంకొకడు భయం కాదు. ఓకే, ఈ భయం కాదు, అంటే చట్ట ప్రకారం భయం కాదు, పడితే 10 డబ్బులు నా దగ్గర ఉన్నాయిలే. కానీ భయం ఏంటంటే, ఏమో నేను ముందుకెళ్తే ఎవడైనా గుద్దేస్తే నేను చనిపోతానేమో, ఏదైనా అవుతున్నామో, లేదా నేను ఎవరికైనా గుద్దేసి వాళ్ళకి డ్యామేజ్ జరగవచ్చేమో, నా వల్ల ట్రాఫిక్ డిస్టర్బ్ అవ్వచ్చేమో అని ఆలోచించి వెళ్ళడం మానేస్తాడు. అంటే తన యొక్క ఇంటర్నల్ ఆలోచన వల్ల వెళ్ళడం మానేస్తాడు. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సోషల్ కంట్రోల్స్ అన్నమాట. ఒకటి ఇంటర్నల్ కంట్రోల్, రెండు ఎక్స్టర్నల్ కంట్రోల్. ఇంటర్నల్ కంట్రోల్ అండ్ ఎక్స్టర్నల్ కంట్రోల్. ఇంటర్నల్ కంట్రోల్ అంటే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మైండ్. ఓకే, నీ మైండ్ లో ఉన్న వాల్యూస్, చిన్నప్పటి నుంచి నువ్వు చూసిన వాల్యూస్, ఇవన్నీ ఆ పని చేయకుండా నిన్ను ఆపుతున్నాయి. ఓకే, చట్ట ప్రకారం రేప్ చేయడం తప్పని నీకు తెలుసు, ఓకే, మర్డర్ చేయడం తప్పని నీకు తెలుసు, బట్ నీ మైండ్ లో ఇంటర్నల్ గా ఓకే ఇంటర్నల్ కంట్రోల్ ఉందనుకోండి. ఇంటర్నల్ కంట్రోల్ ఉన్నప్పుడు అది జరగదు. ఇప్పుడు ఇప్పుడు కలకత్తాలో రేప్ కేసు జరిగిందండి. అక్కడ హీ హ్యాస్ ఏంటది? మేబీ సోషల్ కంట్రోల్ ఉండొచ్చు, అంటే ఆయనకు భయం ఉంది, ఖచ్చితంగా సోషల్ కంట్రోల్ భయం ఉంది, బట్ ఇంటర్నల్ కంట్రోల్ లేకపోవచ్చు. అంటే దేనో ఒక దాని వల్ల, ఇంటర్నల్ కంట్రోల్ లేకపోవడం వల్ల కానీ, సోషల్ కంట్రోల్ లేకపోవడం కానీ, ఏదో ఒక కారణం వల్ల మనకి ఏం జరగచ్చు? తప్పు అయితే జరిగిపోద్ది. సో అది జరగకుండా ఉండడానికి
సొసైటీ మన మీద కొన్ని కంట్రోల్స్ ని విధిస్తుంది. ఆ కంట్రోల్స్ మనం ఏమంటామండి? సోషల్ కంట్రోల్. ఓకే, ద కంట్రోల్స్ ఓకే గివెన్ బై ది సొసైటీ. ఓకే, దేనికోసం? మనం తప్పు చేయకుండా మనం కరెక్ట్ గా ఉండడానికి, సొసైటీలో ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ రాకుండా ఓకే కరెక్ట్ గా ఉండడం కోసం సొసైటీ మన మీద విధించే కంట్రోల్స్ నే సోషల్ కంట్రోల్స్ అంటాం. ఓకే, అర్థమైంది నాన్న? అంటే దేర్ ఆర్ మెనీ క్యారెక్టరిస్టిక్స్, ఇంకా ఉండొచ్చు. ఒక 10 క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇక్కడ ఎలాగో ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ బాగుందని నేను దీన్ని తీసుకున్నాను. అండ్ ఇందులో ప్రతి విషయం కూడా క్లియర్ గా చెప్పారు. సో చెప్పినప్పుడు ఎందుకు వదిలేయాలి? సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ సొసైటీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సొసైటీ. అర్థమైందా? ఎస్ సార్. క్లియర్? నేను ఆన్లైన్. ఎస్ సార్. Yes, sir. ఓకే, సో టైం కూడా అవుతుంది. సురేష్ సార్ కూడా క్లాస్ లాంచ్ చేయాలి కదా. ఓకే, సో సెషన్ ఎక్కడితో ఎండ్ చేద్దాం. అర్థమైంది కదా? ఉన్నాయి కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి, డీల్ చేస్తాను. నాకు వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ఎథికల్ గా ఓకే ఎంపతితో చెప్పడానికి ట్రై చేస్తాను, అన్ని రకాలుగా ఆలోచించి. ఎందుకంటే సొసైటీ అనేది ఒక సోషల్ సబ్జెక్ట్ అనేది సొసైటీకి సంబంధించిన సబ్జెక్ట్, అంతే కదా. సో దాన్ని కొంచెం మైండ్ పెట్టి మనసుతో ఓకే మైండ్ మనసు రెండు కలిపి ఆలోచిస్తేనే అవుద్ది. అంతేగాని ఏదో సబ్జెక్ట్ లో చెప్పారు, వాళ్ళు చెప్పారు అంతే రాసేద్దాం అంతే. ఓకే, వాట్ ఆర్ ద ఛాలెంజ్ ఫేస్డ్ బై ద ఉమెన్ అంటే టెక్స్ట్ బుక్ లో చదివాను, ఒక 5 పాయింట్లు రాసేస్తాను అంతే. అది కాదు, ఆలోచించు, బుర్ర పెట్టి. ఓకే, మీ అమ్మ లేకపోతే అక్క, చెల్లి, అత్త, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరూ లేడీసే. ఓకే, లేకపోతే ఇప్పుడు మీరున్నారు, మీరు స్టూడెంట్స్ కొంతమంది లేడీసే. మీకు తెలుసు ప్రాబ్లమ్స్, అవి ఆలోచించి రాయి. అప్పుడు దానికి వాల్యూ ఎడిషన్ అనమాట. ఇక్కడ వాల్యూ ఎడిషన్ అంటే ఏదో కాదు, మామూలుగా సొసైటీలో వాల్యూ ఎడిషన్ అంటే ఏంటి? చట్టాలని మెన్షన్ చేయడం, హిస్టారికల్ ఈవెంట్స్ ని మెన్షన్ చేయడం, అంతే కదా. ఇది వాల్యూ ఎడిషన్. అయితే ఇవే కాకుండా నీ మైండ్లోనే పాటు నీ మనసులో వచ్చిన ఆలోచన అక్కడ పెట్టు. ఓకే, దట్ విల్ బి ఏ గ్రేట్ వాల్యూ ఎడిషన్. ఓకే, ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది, మంచిగా క్వశ్చన్ రాయగలుగుతారు. ఓకే, అంటే క్వశ్చన్ స్ట్రక్చర్లు ఇవన్నీ కూడా మీకు ఎలాగో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్లో అవుతున్నాయి. సో అందుకే నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా మీకు ఎంత కాన్సెప్ట్ ఇద్దామనే ట్రై చేస్తాను. మెయిన్లీ మళ్ళీ చెప్తున్నాను నాన్న, మీకు కాన్సెప్ట్ ఎంత ఇవ్వడానికి, సొసైటీలో ఉన్న ప్రతి కాన్సెప్ట్ మిస్ చేయకుండా ఇవ్వడానికే నేను ఎక్కువ ట్రై చేస్తాను. సార్ మీరు మెయిన్స్ ఎక్కువ క్వశ్చన్ డిస్కస్ చేయలేదు, ఎలాగైనా డిస్కస్ చేస్తారు తెలుసు కదా. ఇప్పుడు ఆల్రెడీ మీకు బ్రేకప్లో అవుతున్నాయి ప్రతిదీ, ప్రెజెంట్ జాగ్రఫీ, ఆ తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు కూడా అవుద్ది, మెల్లగా డిస్కషన్ అవుద్ది. సో అవన్నీ అవుతున్నప్పుడు మళ్ళీ అవే ఎక్కువ చెప్పడం వేస్ట్ కదా. సో కొంచెం వాటి మీద ఫోకస్ తగ్గించి ఎక్కువ కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యే విధంగా మెయిన్స్ లో వస్తే ఎలా రాయాలనే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు అలాగే చదువుకోండి. ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అందరికీ, అంటే నీకు నాకు అందరికీ యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఆన్లైన్ నానా సెషన్ అంటే అర్థమైతే ఓకే సార్. ఓకే, అర్థమైంది కదా? Yes, sir. Yes, sir. ఓకే నాన్న, Yes, sir. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు సెషన్లో కలుద్దాం. బాయ్ బాయ్. Bye. బాయ్.